రామ్నగర్లో ఇల్లు కట్టించిస్తామని కోటిన్నర కాజేసిన మోసగాడు పాల అప్పలరాజును వెంటనే అరెస్ట్ చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో విశాఖ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. సిపి ఆదేశాన్ని సైతం 3 టౌన్ పోలీసులు ఎందుకు అమలు చేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్యార్డ్లో పనిచేస్తున్న అప్పలరాజు పేదల నుంచి డబ్బులు వసూలు చేసి అన్యాయం చేశాడని అన్నారు. ఉద్యోగాన్ని తొలగించి వెంటనే పోలీసులు అరెస్ట్ చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. ఇంటికి వెళ్తే మాత్రం డబ్బులు అడిగితే అంటే ఇంటికి వెళ్ళి మాకు న్యాయం చేయండి, మాకు ఎక్కడ ఫ్లాట్ ఇస్తున్నారు, ఫ్లాట్ మీరు చూపించండి అని అడుగుతున్నారు. మీకు ఫ్లాట్ లేదు, ఏమీ లేదు, మనం ఏం చేయలేని నాకు చెప్తున్నారు. ఇది దుర్మార్గం. ఈ దుర్మార్గం కానీ మాకు కంటిస్తున్నాం. దీన్ని కూడా వీళ్ళందరికీ కూడా న్యాయం చెయ్యాలి. వీళ్ళు న్యాయం చేసే వరకు కూడా పోరాటం అనేది జరుగుతూ ఉంటుంది. రామ్నగర్లో ఇల్లు కట్టించిస్తామని కోటిన్నర కాజేసిన మోసగాడు పాల అప్పలరాజును వెంటనే అరెస్ట్ చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో విశాఖ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. సిపి ఆదేశాన్ని సైతం 3 టౌన్ పోలీసులు ఎందుకు అమలు చేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్యార్డ్లో పనిచేస్తున్న అప్పలరాజు పేదల నుంచి డబ్బులు వసూలు చేసి అన్యాయం చేశాడని అన్నారు. ఉద్యోగాన్ని తొలగించి వెంటనే పోలీసులు అరెస్ట్ చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. ఇంటికి వెళ్తే మాత్రం డబ్బులు అడిగితే అంటే ఇంటికి వెళ్ళి మాకు న్యాయం చేయండి, మాకు ఎక్కడ ఫ్లాట్ ఇస్తున్నారు, ఫ్లాట్ మీరు చూపించండి అని అడుగుతున్నారు. మీకు ఫ్లాట్ లేదు, ఏమీ లేదు, మనం ఏం చేయలేని నాకు చెప్తున్నారు. ఇది దుర్మార్గం. ఈ దుర్మార్గం కానీ మాకు కంటిస్తున్నాం. దీన్ని కూడా వీళ్ళందరికీ కూడా న్యాయం చెయ్యాలి. వీళ్ళు న్యాయం చేసే వరకు కూడా పోరాటం అనేది జరుగుతూ ఉంటుంది.